మా రిలేటివ్స్ వచ్చారు చూడటానికి వచ్చి నువ్వు కట్టలు డబ్బులు సేవ్ చేసుకోవాలన్నారు అనమాట. సో అప్పుడు ఒక 2 days నాకు అది బ్రేక్ అండి. సో 2 days వరకు నాకు నిద్ర పట్టలేదు అది ఎలాగా ఏంటి అని. సో వీళ్ళు ఎట్లాగో మనం ఫాలో అవుతున్నాం కదా, ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పారు. ఒక 5,000 తోటి ఫిక్స్ చేశాను. ఆ తర్వాత ఒక 1 year వరకు నేను అంతే 5,000 నేను మళ్ళీ పెంచలేదు, తగ్గించలేదు. ఆ తర్వాత ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఓకే డూయింగ్ గుడ్ అని. నేను అప్పుడు పంజాబీలో ఉంటాను. అప్పుడు వచ్చాను అన్నమాట, ఆఫీస్కి వచ్చి చూశాను. అప్పుడు ఇద్దరే ఉన్నారు, ఎవరో ఉన్నారు. సో లంచ్ చేశాను, మాట్లాడాము. మా నాన్నగారిని తీసుకొని వచ్చాను. మా నాన్నగారు ఓకే వీళ్ళు కొంచెం రిలయబుల్ గా ఉన్నారు, మనం కొంచెం ఇన్వెస్ట్ చేసి చూద్దాము అని అన్నారు. సో యాక్చువల్గా ఇంకా వాసు గారు చెప్పారు కదా, ఇంకా నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను రిటర్న్స్ అని చెప్పి. దట్స్ రీజన్ అనమాట. ఇనిషియల్ గా ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువగా ఉంది. డౌన్ ద లైన్ పెంచుతూ ఉన్నాను. సో రిటర్న్స్ ఆర్ గుడ్. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే మనం వీళ్ళ మీద వదిలేసేయచ్చు. అదొకటి అనేది నేను బాగా లైక్ చేస్తున్నాను. అప్పటి వరకు ఏంటంటే వీళ్ళతో కనెక్ట్ అవ్వకముందు వరకు నేను ఓకే నా ఇన్కమ్ ఎలా పెంచుకోవాలి, నా సేవింగ్స్ ఎలా పెంచుకోవాలి అనేది ఆలోచించాను. ఇప్పుడు ఓన్లీ నా స్కిల్స్ పెంచుకొని నా ఇన్కమ్ ఎలా పెంచుకోవాలి అని అనుకుంటే సరిపోతుంది అని అనుకుంటున్నాను. అది ఇంకొకటి కోవిడ్ టైంలో ఏదైనా మనకి బాగా చెప్పిందంటే ప్రతి ఇన్వెస్ట్మెంట్ మాతో చెప్పి చేయండి అని. ఆ కోవిడ్ టైం ముందు నేను ఒక ఫ్లాట్ కొన్నాను, వీళ్ళకి చెప్పలేదు. అది కోవిడ్ టైంలో బాగా దెబ్బపడింది. సో దానికి ఎలా బయటికి రావాలి అనే దానికి సపోర్ట్ ఇచ్చాను. సో అదొకటి బాగా నచ్చింది. నెగిటివ్ అయితే ఏం లేదండి, అన్ని పాజిటివ్స్ ఉన్నాయి. నాకు అరౌండ్ 3.5 years చేయండి. సో ఆల్ గుడ్. వాసు గారు అయితే నమ్మచ్చు. థ్యాంక్ యూ.